హాయ్ వెల్కమ్ టు 70mm పోస్టర్. ఈరోజు మనం ఎయిర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ మూవీ గురించి డిస్కస్ చేద్దాం. మనందరికీ ఇంటర్మీడియట్ రోజులు గుర్తున్నాయి కదా. చదువు, టెన్షన్, ఫ్రెండ్స్, కోచింగ్ సెంటర్, ఇంటి వాళ్ళ ఒత్తిడి ఇవన్నీ కలిపి జీవితం అంతే మార్చేసే రోజులు అవి. అలాంటి టైంలో 3 స్టూడెంట్స్ జీవితాలను మనం ముందుంచే సినిమా ఇది, ఎయిర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్. హైదరాబాదులోని ఒక ఫేమస్ కోచింగ్ కాలేజీకి చేరిన 3 విద్యార్థులు మాధవ్, వంశీ, ఫణేంద్ర. వాళ్ళ అంతిమ లక్ష్యం ఐఐటి. కానీ జీవితం అంతా సులువుగా నడవదు కదా. రూమ్మేట్స్ మధ్య బంధం, ఫ్యామిలీ ఒత్తిడ్లు, లవ్, గిల్టీ ఫెయిల్యూర్స్, ఎమోషన్స్ అన్నీ ఇందులో విలీనమైనాయి. ఒక్కొక్క క్షణం మన జీవితం ఎప్పుడు ఎదురయ్యే సంఘటనను ఎలా అనిపిస్తుందో అలాంటి బలమైన రియలిస్టిక్ రైటింగ్ చేసినందుకు దర్శకుడు జోసెఫ్ క్లింటన్కి ప్రత్యేక అభినందనలు. క్యారెక్టర్స్ అండ్ పర్ఫార్మెన్స్. హర్ష రోషన్ చేసిన మాధవ్ క్యారెక్టర్ మనకు చాలా రిసోనేట్ అవుతుంది. అతని మౌనంలోనూ ఓ విలువ ఉంటుంది. వంశీగా భానుప్రకాష్ కామెడీ టైమింగ్ సూపర్. అలాగే ఫణేంద్ర పాత్రలో జయతీర్థ గొప్పగా నటించాడు. ఇంతకు మించి మన కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ స్వయంగా ఇందులో ఓ లెక్చరర్ పాత్రలో కనిపిస్తారు. ఆయన డైలాగ్స్, క్లాస్ రూమ్లో చెప్పే తీరు చాలా న్యాచురల్గా ఉంటుంది. ఈ సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే బీజిఎం. అనివి అందించిన మ్యూజిక్ ఫీల్ గుడ్గా బలాన్నిస్తుంది. ఎస్ఎస్ మనోజ్ సినిమాటోగ్రఫీ, క్లాస్ రూమ్, హాస్టల్, చెరువుగట్టు దృశ్యాలు చాలా అర్థెంటిక్గా ఉంటాయి. ఈ సినిమాలో కాంట్రవర్సీ సెగ్మెంట్ ఒకటి ఉంది. ఒక సీన్లో కాస్ట్ గురించి వచ్చిన వ్యాఖ్య వల్ల కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ మేకర్స్ వెంటనే ఆ సీన్ని తీసేశారు. అందరికీ గౌరవం చూపించేందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఒక సాధారణ విద్యార్థుడి అసాధారణ ప్రయాణాన్ని చూపే కథ. ఎవరైనా స్టూడెంట్ జీవితం అనుభవించిన వారు ఈ సినిమాను చూసి తర్వాత గుండె కలవరిస్తుంది. ఇంటర్మీడియట్ జీవితం గుర్తు చేసుకోవాలంటే ఈ సిరీస్ తప్పక చూడండి. ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ జరుగుతుంది. ఒక మంచి కంటెంట్ కోసం ఓ టైం వెనక్కి తీసుకెళ్లే ఈ సినిమా ఇది, ఎయిర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్. తప్పనిసరిగా చూడండి. మరిన్ని సినిమా విషయాల కోసం మా 70mm పోస్టర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.